అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రస్తుతం జనసేన పార్టీ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ మనతో ఉన్నారు. మాట్లాడదాం. జగన్ ఢిల్లీలో దీక్షకు సంబంధించి ఆయన ఏం మాట్లాడతారు. సార్, మీరు గతంలో కూడా వైసీపీలో పనిచేశారు. ఇప్పుడు జగన్ ఈ 45 రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్లో ఆ లా అండ్ ఆర్డర్ అంతా కూడా తప్పిపోయింది. దాదాపు 35 మంది సామాన్యులతో పాటు వైసీపీ కార్యకర్తలు చంపేశారు. కాబట్టి దేశవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అరాచకం గురించి చర్చ జరగాలని ఆయన ఢిల్లీ వేదిక దీక్ష చేయబోతున్నారు. ఏం చెప్తారు మీరు? అసెంబ్లీ ఎగ్గొట్టాలంటే ఏదో ఒక వేషం వేయాలా. ఎందుకంటే ఆయన జీవితకాలం ముఖ్యమంత్రిగా ఫీల్ అయిపోయి పెద్ద కాటేజీలు పెద్ద హోటల్స్ కట్టుకున్నాడు. జీవితకాలం కాదు కదా, నువ్వు పనికిరావని చెప్పేసి ఇంట్లో కూర్చొని వరకు ఒక్కసారిగా ఆయన ఏం చేయాలో అర్థం కాకుండా ఇక్కడుంటే లోపల ఎమ్మెల్యే అందరూ నవ్వుతున్నారు. 30s అన్నాడు. కాబట్టి తప్పించుకోవడానికి ఇవాళ గవర్నర్ ప్రసంగం ఏదాకా ఉన్నాడు, పారిపోయారు. రేపు ఏదో ఒక ఇష్యూ చేసి రేపు పారిపోతారు. ఎల్లుండు జంతర్ మంతర్ దగ్గర ధర్నా అంటాడు. ఇది ఈ సెషన్ అయిపోద్ది. మళ్ళీ సెషన్కి వచ్చి ఇలాంటి వేషాలు వేస్తూ ఉంటాడు. సో ఆయన అహంకారంతో కూడుకున్న వ్యక్తి. డబ్బు దాహార్ది ఎంత ఉందో అలాగే పదవికాంక్ష కూడా అంతే ఉంది ఆయనకి. ఆయన కలలు కన్నాడు. 30 సంవత్సరాలు ముఖ్యమంత్రి అనే కళలు కని ఉన్నాడు. కాబట్టి ఆ కళలు నెరవేరలేదు. కాబట్టి ఏదో ఒక రకంగా డిస్టర్బ్ చేయాలి. సభల్ని గెలిపించిన వాళ్ళని బుద్ధిగా కూర్చొని ప్రజా సమస్యల మీద పోరాటం చేయాలి, ప్రజా సమస్యలు పరిష్కరించాలి తప్ప ఇలాగ జంతర్ మంత్రం వెళ్తాను ఇంక టైం లేదా నీకు అంటే ఈ టైంలోనే పెడతారు. చూడండి, మీరు ఎప్పుడు అసెంబ్లీ ఉంటుంది ఇలాంటి టైంలో ఇలా పెట్టుకొని అసెంబ్లీ ఎగ్గొట్టేసి పారిపోతుంటాడు. సో ఆయనకి ప్రజా సమస్యలు పట్టవు. ఇవాళ 5 సంవత్సరాలు ఇలా చేశాడు కాబట్టి అక్కడ కూర్చోబెట్టారు. ఇప్పటికీ బుద్ధి రాలేదు. మళ్ళీ అదే వేషాలు, మళ్ళీ అదే పద్ధతి మా కంటిన్యూ చేస్తూ ఉన్నాడు. ఆ పార్టీలో జనాలు ఏంటంటే పార్టీలో ఉన్న నాయకులను వెళ్ళిపోతూ ఉన్నారు. వాళ్ళని కాపాడుకోవాలంటే నేను మరి ఏదో యాక్టివిటీ చేయాలని ఆ తపనలో ఉన్నాడు తప్ప ఆ పార్టీని పిలిపించుకొని మాట్లాడేది ఏం లేదు. వాళ్ళు వెళ్ళిపోకుండా ఉండడానికి తన వేషాలు వేస్తున్నాడు. ఎన్ని వేషాలు వేసినా ఆయన మీద నమ్మకం కానీ రాష్ట్ర ప్రజలకు కానీ నాయకులకు కానీ నమ్మకం లేదు. ఉన్న వాళ్ళు అందరూ కూడా ఎవరి దారాలు చూసుకున్నారు. మ్యాక్సిమం 2 నెలలు మొత్తం ఖాళీ అయిపోద్ది. నేను విశాఖపట్నం ఖాళీ అయింది, రేపు ఇంకో చోట ఖాళీ అయిపోద్ది. అది ఖాళీ అయిపోద్ది. ఆ పార్టీ మనుగడ కష్టం. అది అందరికీ తెలుసు, అందులో నాయకులకు కూడా తెలుసు. ఆ పార్టీ అనేది నిలబడదు. ఎందుకంటే ఈయన మెంటాలిటీ ప్రజలకు నచ్చలేదు, నాయకులకు నచ్చలేదు. ప్రజలు గెలిపితే వాళ్ళకి అనుగుణంగా కాకుండా తనకు సొంతంగా చేస్తున్నాడు. కాబట్టి ఇతను రాజకీయాలకు పనికిరాడు, ప్రజాస్వామ్యబద్ధంగా లేని వ్యక్తి. కాబట్టి ఈయనకి దూరంగా ఉంటే మా జీవితం ఉంటుందని నాయకులు డిసైడ్ అయిపోయారు. ఈయన ఎన్ని వేషాలు వేసినా పార్టీని కాపాడడం కష్టం. అంటే నెల రోజులు ఇంతకుముందు ఎమ్మెల్యేలతో ఎల్పీ హాల్లో మాట కామెంట్ చేశారంట. నెల రోజులు గడిచిపోయింది కాబట్టి 5 ఏళ్ళు కూడా ఇట్టే గడిచిపోద్ది, ఎవరు భయపడొద్దు, మేము వెనకాల నేను ఉంటాను, నెక్స్ట్ కూటమి సింగిల్ డిజిట్కే పరిమితం కాబోతుందని జగన్ చెప్పారు. ఏమన్నా కలగానే ఉంటాడు నిద్రలో ఏమన్నా ఏ కలగన్నాడు. 30 సంవత్సరాలు అని జనాలు చూపించారు. ఇంట్లో పడుకోబెట్టి కొట్టారు. ఈసారి ఆ 11 కూడా రావు. ఇలా వేషాలు వేస్తే ఈసారి ఆ 11 కాదు కదా, 1 కూడా రాదు. బుద్ధిగా ఉండమని చెప్పేసి ప్రజలు హెచ్చరించారు. ఈ దేశ రాజకీయాల్లో చరిత్ర ఎదవేషాలు వేసినా ప్రజలకు అనుగుణంగా కాకపోయినా, పరిపాలన లేకపోయినా ప్రజలు ఎలాంటి తీర్పిస్తారనడానికి జగన్మోహన్ రెడ్డి గారే నిదర్శనం. ఈ ప్రపంచ రాజకీయాల్లో, దేశ రాజకీయాలు, ప్రపంచ రాజకీయాల్లో కూడా ఇంత ఎర్రవీగిన వ్యక్తిని ఎలా కూర్చోబెట్టాలో ప్రజలు అలా కూర్చోబెట్టారు. ఇప్పటికీ బుద్ధి రాకపోతే ఇంకా నీకు జీవితంలో బుద్ధి రాదు. అందులో ఒక పార్టీలో ఉన్నా లేకపోయినా ఒకటే నాయకులు, అది మాత్రం కన్ఫామ్. ఎందుకంటే ఇంత రిజల్ట్ ఇచ్చినా కూడా నీలో మార్పు లేదంటే ఇక నువ్వు దేనికి పనికిరావని చెప్పేసి ప్రజలు డిసైడ్ అయిపోయారు. థ్యాంక్ యూ సార్. ఖచ్చితంగా జగన్ వైఖరిలో మార్పు రాలేదు. గతంలో ఏ విధంగా ఇప్పుడు అదే స్థాయిలో 30 ఏళ్ల ముఖ్యమంత్రిగా భావించి ఈ స్థితికి వచ్చారు. ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును కూడా గౌరవించుకోకుండా జగన్ బిహేవ్ చేస్తున్నారని కూడా ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ చెప్తున్నారు. ఖచ్చితంగా మరో ఎన్నిక కాదు, ఇంకా ఎన్ని ఎన్నికలు వచ్చినా జగన్ గెలిచే అవకాశం లేదు. గతంలోకి వచ్చారంటే 11 స్థానాల కంటే తక్కువ స్థానాలు ఇంకా భవిష్యత్తులో రాబోతున్నాయని వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ ప్రసాద్తో రాజశేఖర్ టీవీ, అసెంబ్లీ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.